స్ప్రింగ్స్ యువరాణి. ఒకానొకప్పుడు మునారో అని పిలువబడే మూన్ జైంట్ చంద్రుని బంజరు భూముల గుండా షికారు చేస్తున్నప్పుడు అతను అకస్మాత్తుగా బ్లూ లా అని పిలువబడే భూమిపై ఉన్న అందమైన రాక్షసుణ్ణి చూశాడు. మునారో ఒకేసారి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చంద్రుడి నుండి భూమిపైకి దూకి వచ్చాడు. అతను ఆమె ముందు మోకరిల్లి ఒక పువ్వులాంటి చెట్టును పట్టుకుని ఆమెపై తన ప్రేమను ప్రకటించాడు. బ్లూలా అతనితో బాగా ఆకట్టుకుంది. ఆమె నవ్వింది. మునారో ఆమెను గెలుచుకున్నాడు. మునారో గ్రేట్ రివర్ ద్వారా ఆమెకు అద్భుతమైన ప్యాలెస్ ను నిర్మించాడు. ఇది భూమిపై అత్యంత అందమైన ప్యాలెస్. బ్లూలా చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే బ్లూలా మరియు మునారోలకు ఒక బిడ్డ జన్మించింది. ఆమెని ఆశీర్వదించడానికి వచ్చిన జైంట్ హెర్మెట్ ఇలా ప్రకటించాడు: ఈమె అన్ని స్ప్రింగ్స్ కు యువరాణిగా నిలుస్తుంది. ఈమె అన్ని నదులకు సరస్సుల్ని పాలిస్తుంది. నేను ఆమెకు ప్రిన్సెస్ స్ప్రింగ్ అని పేరు పెడుతున్నాను. బ్లూలా మరియు మునారో ఎంతో సంతోషంగా ఉన్నారు. నాటికి అందమైన ప్రిన్సెస్ స్ప్రింగ్ పెద్దవాళ్లు అనేక స్వయంవర ప్యాలెస్ల విండోల క్రింద ఆమెను మెచ్చుకోలుగా చూసేది. పారడానికి వచ్చేది. ఆమెపై ఎవరూ మొగ్గు చూపేవారు కాదు. ఆమె తన సొంత ప్రియమైన తల్లితో సొంత మనోహరమైన ప్యాలెస్లో నివసించడానికి ఇష్టపడేది. ఆమె ఏ సూటర్ని పట్టించుకునేది కాదు. ప్రిన్సెస్ స్ప్రింగ్ తన తల్లి బ్లూలాను ప్రేమిస్తున్నంత మరే ఇతర తల్లిని ప్రేమించడం లేదు. ఒకరోజు సూర్య దిగ్గజం సోలారిస్ ఆమెను ఆకర్షించడానికి వచ్చాడు. ప్రిన్సెస్ స్ప్రింగ్ అతని చూసినప్పుడు సోలారిస్ ఆమెను చూసిన అత్యంత అందమైన వ్యక్తి కావడంతో ఆమె ఆశ్చర్యపోయింది. వావ్! అతను చాలా అందమైనవాడు. ఓ, మీరు చాలా అందంగా ఉన్నారు ప్రిన్సెస్ స్ప్రింగ్. నా పేరు సోలారిస్. మీరు నన్ను వివాహం ఆడుతారా అని అడగడానికి వచ్చాను నేనిక్కడికి. నేను మీ ప్రేమలో పడిపోయా. ప్రిన్సెస్ స్ప్రింగ్ ఒకేసారి విచారంగా మారిపోయింది. ఓ మైటీ సోలారిస్, మీరు చాలా అందంగా మరియు అద్భుతంగా ఉన్నారు. నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. కానీ నా తల్లిని విడిచిపెట్టలేను, ఎందుకంటే ఆమెను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నన్ను క్షమించండి. నిరాశ చెందిన సోలారిస్ వెళ్లిపోయాడు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించినప్పుడు సోలారిస్ తిరిగి ప్యాలెస్ కు వచ్చి ప్రిన్సెస్ స్ప్రింగ్ కోసం పిలిచాడు. ఓ అందమైన ప్రిన్సెస్ స్ప్రింగ్, వచ్చి నాతో మాట్లాడండి. అతని గొంతు విన్న ప్రిన్సెస్ స్ప్రింగ్ ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఓ సోలారిస్, మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా ఉంది ప్రిన్సెస్. ఇంకా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. నేను మీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నా. కానీ నేను అర్థం చేసుకోగలను మీరు మీ అమ్మని ఎంత ప్రేమిస్తున్నారో. కానీ నేను మీకు ఇంకో విషయం చెప్పడానికి వచ్చాను. అయితే మరి అదేమిటి? నన్ను పెళ్లి చేసుకోండి. నాతో నా రాజ్యానికి వచ్చేయండి. నాతో 9 నెలలు ఉండండి ప్రతి ఏడాది. ఇంకా మిగిలిన ఆ 3 నెలలు మీరిక్కడికి వచ్చి మీ అమ్మగారితో సంతోషంగా ఉండవచ్చు. సోలారిస్ ప్రతిపాదన ఆమెకు బాగా నచ్చినందున ప్రిన్సెస్ స్ప్రింగ్ నవ్వింది. ఆమె అంగీకరించింది. వివాహం కూడా ఒకేసారి జరిగింది. వివాహం తర్వాత ఆమె తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పింది. సోలారిస్ తో కలిసి బయలుదేరిపోయింది. పెళ్లి జరిగిన కొద్ది రోజుల తర్వాత మునారో బ్లూలా వరకు వెళ్ళాడు. ఓ ప్రియతమా, నేను తిరిగి నా రాజ్యానికి వెళ్లి నా ప్రజల శ్రేయస్సు చూసుకోవాలి కదా. అయితే నా సంగతి ఏంటి? నేను స్వయంగా ఇక్కడే ఉండాలంటారా? ప్రియతమా, నేను ఎన్నోసార్లు నాతో రమ్మని అడిగాను, కానీ నువ్వు ఎప్పుడు రావు కదా. నీకు ఈ రాజభవనాన్ని వదలడం అంటే అసలు ఇష్టం ఉండదు కదా. అందుకే కదా నేను నీకోసమని ఈ రాజభవంతిని కట్టించాను. గుర్తుందా? అవును, భూమిని విడిచిపెట్టడానికి ఇష్టపడను. మీరు వెళ్ళండి. ప్రతి సంవత్సరం మాదిరిగా ఇక్కడ మీకోసం వేచి ఉంటాను. వారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆపై మునారో వెళ్లిపోయాడు. తరువాత బ్లూలా ఒంటరిగా మిగిలిపోయింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఏ మార్పు లేకుండా బ్లూలా గొప్ప నదికి మించిన లోతైన అడవుల్లోకి నడవాలని నిర్ణయించుకుంది. క్రిస్టల్ ఐస్ జైంట్స్ ఆమె కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆమెకు తెలియదు. ఆమె దట్టమైన అడవులకు చేరుకున్నప్పుడు క్రిస్టల్ ఆమె ముందుకు వచ్చింది. స్వాగతం బ్లూలా, మీ ప్రదేశం నుండి ఇక్కడికి రావడానికి సమయం పట్టింది. మీరెవరు? నేను క్రిస్టల్ని, ఐస్ జైంటస్. నిన్ను స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ప్లీజ్. ఒక్కసారిగా బ్లూలా మంచుతో కప్పబడ్డట్టుగా స్తంభించిపోయింది.
ఈ భూమి ఇప్పుడు నాది. త్వరలోనే అక్కడి భూమంతా మంచుతో కప్పబడింది. నదులు గడ్డకట్టాయి, పువ్వులు మాయమయ్యాయి, జంతువులు వణికిపోయాయి. మునారోకు ఒక తెలివైన మంత్రి ఆ విషయాన్ని తెలియజేశాడు. అతను ఒకేసారి తన తెలివైన మంత్రిని సోలారిస్తో సమావేశం ఏర్పరచమని చెప్పాడు. అయ్యా, మీరు సోలారిస్ ని రహస్యంగా కలవాలి. తద్వారా మీ సమావేశం గురించి క్రిస్టల్ కి తెలియదు. ఆమెకి తెలిస్తే మీపై చట్టరీత్యా విచారణ చర్యలు తీసుకుంటుంది. నువ్వు నిజం చెప్పావు. అయితే నువ్వు ఏమంటావో చెప్పు. తెలివైన మంత్రి మునారోను ఆకట్టుకునే ఆలోచనను సూచించాడు. అద్భుతం! ఈ పనే నేను వెంటనే చెయ్యాలి. ఆ తరువాతి రోజున మునారో చంద్రుణ్ణి కదిలి సూర్యుడు భూమి మధ్యన ఉంచాడు. ఇది గ్రహణానికి కారణంగా మారింది. భూమి పూర్తిగా చీకటిగా మారింది. మునారో, సోలారిస్ మరియు ప్రిన్సెస్ స్ప్రింగ్ మధ్యలో కలుసుకున్నారు. వారికి ప్రతిదీ వివరించారు. ప్రిన్సెస్ స్ప్రింగ్ భయపడింది. అమ్మా వద్దు! అతని భార్య భయపడడం చూసి సోలారిస్ కోపగించుకున్నాడు. నా కోపంతో క్రిస్టల్ ను కరిగించాను. మునారో, మార్గం నుండి తొలగిపోండి. మునారో తడుముకున్నాడు. మార్గం నుండి బయటపడ్డాడు. సోలారిస్ తన కోపాన్ని క్రిస్టల్ పై విప్పాడు. త్వరలోనే మంచంతా కరిగిపోవడం ప్రారంభించింది. ఏం జరుగుతోంది ఇక్కడ? మంచంతా ఎందుకు కరిగిపోతోంది? సూర్యకిరణాలు ఆమెకు చాలా శక్తిని అందించాయి. అది సోలారిస్ అని ఆమెకు ఒక్కసారిగా అర్థమైపోయింది. తెలిసింది, ఇంకాపు! మీరు బ్లూలాను విడిపించేంత వరకు నేను ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళను. నేను ఆమెను విడిపించను, కానీ ఒక షరతుంది. మీరు అర్థం చేసుకోవడం లేదు. కానీ మీరు వినిపించుకోండి లేదా మిమ్మల్ని కరిగించేస్తాను నేను. షరతులు అసలు ఏమాత్రం ఉండవు. మంచిది, ముందుకు వెళ్ళు. నన్ను కరగని, కానీ గుర్తుంచుకో, నన్ను కరిగించడం వల్ల భూమి అంతటా గొప్ప వరదలు వస్తాయని. అది పరిష్కరించడానికి నీకు సమయం పడుతుంది కూడా. సోలారిస్ నివ్వెరపోయాడు. ఆమె చెప్పింది నిజమే. మేము ఆమెను కరిగించలేము. ఆమె పరిస్థితి ఏమిటని అడగండి. కోపంతో సోలారిస్ పొగపట్టాడు. అలాగా? అయితే సరే, మీ షరతులేమిటో చెప్పండి. నేను ఇప్పుడే బయలుదేరతాను, కానీ ప్రతి సంవత్సరం ప్రిన్సెస్ స్ప్రింగ్ మీ వద్దకు తిరిగి వచ్చినప్పుడు భూమిపైన నా పాలన ఉండాలి. మొత్తం 9 నెలలు. అది అసంభవం. 9 నెలలు కటకట్టే చల్లని ఉష్ణోగ్రత భూమికి హాని చేస్తుంది. నేను తిరిగి వచ్చినప్పుడు దానికి ఇవ్వడానికి కూడా ఏమీ మిగిలి ఉంటుంది? క్రిస్టల్ కాసేపు ఆలోచించి తర్వాత ఇలా అంది. అయితే సరే, 7 నెలలు. నువ్వు అనుకుంటున్న మా కొత్త కొడుకు మాన్సూన్ ఎక్కడికి అడ్వెంచర్స్ కోసం వెళ్తాడని. ప్రతి సంవత్సరం 3 నెలలు అతన్ని తన అమ్మమ్మ రాజభవనానికి పంపాలని మేము నిర్ణయించుకున్నాం. తద్వారా తను భూమి గురించి అన్ని నేర్చుకుని దానిపై వర్షాలు కురిపిస్తాడు అని. ఓ, చెప్పింది చాలింకా. నేను చిన్నపిల్లనా? అతను ఏదో సాధారణ శిశువు కాదు. అతను సోలారిస్ ఇంకా ప్రిన్సెస్ స్ప్రింగ్ కుమారుడు. బ్లా బ్లా బ్లా. అరే మంచిది. 4 నెలలు. అది అంతే. 2 4. సరే, ఇంకా ఆపండి మీరిద్దరు. కానీ ప్రియతమా, నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. అవును, నాకు తెలుసు. కానీ నా తల్లి అక్కడ ఒక విగ్రహంలా తయారైంది. 3 నెలలు. మీరు ప్రతి సంవత్సరం 3 నెలలు పొందుతారు. తీసుకో లేదా వదిలేయ్. అయితే సరే, వచ్చే ఏడాది మీ అందరినీ కలుస్తాను. అలా చెప్పి ఆమె చల్లటి గాలి యొక్క సన్నటి గీతలోకి అదృశ్యమైపోయింది. ప్రిన్సెస్ స్ప్రింగ్ ఒకేసారి భూమికి చేరుకుంది. ఆమె గడ్డిపైకి అడుగు పెట్టగానే మంచు అదృశ్యమైపోయింది. నదులన్నీ మళ్లీ ప్రవహించడం ప్రారంభించాయి. చెట్లకు పండ్లు కాశాయి. జంతువులు ఆనందించాయి. భూమి అందంగా కనిపించింది. బ్లూలా నుండి మంచు పర్వతం అదృశ్యమైంది. ఆమె మరోసారి స్వేచ్ఛను పొందింది. అమ్మా స్ప్రింగ్, నా కుమార్తె, నువ్వు నా కోసం వచ్చావు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ప్రిన్సెస్ స్ప్రింగ్ తన తల్లికి జరిగిందంతా వివరించింది. నేను చిక్కుకున్నప్పుడు నా కుమార్తె, నా భర్త మరియు అల్లుడు సరిగ్గా చేశారు. నేను చాలా అదృష్టవంతురాలిని. మీరు చింతించకండి. క్రిస్టల్ విషయానికొస్తే నేను ఆమెను 3 నెలలు నా దగ్గరే ఉంచుకుంటాను. కానీ మీరు నాకిచ్చే శుభవార్త ఏమిటో చెప్పరా? అమ్మా, నేను ఒక కొడుకుకు జన్మనిచ్చాను. అతను జైన్స్ ఆఫ్ రెయిన్స్ కానున్నాడు. ఋతుపవనాలు అని పేరు పెట్టాము. ప్రతి సంవత్సరం 3 నెలల వరకు మీ దగ్గరికి వస్తాడు. ఓ, ఎంత అద్భుతం! నేను చాలా సంతోషంగా ఉన్నాను తల్లి.
కాబట్టి ఇది ఎలా జరిగింది? ప్రతి సంవత్సరం ప్రిన్సెస్ స్ప్రింగ్ బ్లూలా సందర్శించడానికి 3 నెలలు వచ్చేది. భూమి వికసించేది. అప్పుడు సోలారిస్ ఆమెను తిరిగి తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. అతనితో పాటు భూమిపై వేసవిని తెస్తాడు. అప్పుడు ఋతుపవనాలు తన అమ్మమ్మను చూడ్డానికి ఆమెతో 3 నెలలు ఉండడానికి వచ్చేవి. ఆ సమయంలో భూమి ప్రతి చోట వర్షం పడుతుంది. ఆపి అతను వెళ్ళినప్పుడు క్రిస్టల్ ఆమెతో చివరి 3 నెలలు శీతాకాలాన్ని తెచ్చేవాడు. బ్లూలా విషయానికి వస్తే ఆమె అన్ని ఋతువులను ప్రేమతోనే స్వీకరించింది. ఆమె కింద కలిసి భూమి అభివృద్ధి చెందింది.